గారికి నమస్కారాలు, సీఎం గారికి నమస్కారాలు. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనానికి మా ఇద్దరు పిల్లలకి మనీ పడ్డాయి. ఎంత పడ్డాయి? 26,000 పడింది. ఓకే, చాలా సంతోషం. గత ప్రభుత్వంలో ఒక్కరికే పడినాయి అనమాట, ఈ ప్రభుత్వంలో ఇద్దరికి పడినాయి. మరి మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో తెలుసా? నారా లోకేష్ గారు. ఓకే, సార్కి నమస్కారాలు. మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు ఎవరు? నజీర్ గారు. ఓకే, ధన్యవాదాలు. ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు మీ పిల్లల ఫీజులకి వాటికి? చాలా సంతోషం. ఇద్దరికి న్యాయం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజల దగ్గరికి వచ్చి పరిపాలన చేస్తారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ కష్టసుఖాలు అవన్నీ తెచ్చుకొని పరిపాలన మంచిగా చేస్తారు. బాగుంది. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎవరు వచ్చి ప్రజల మధ్యకి వచ్చి పరిపాలన మాత్రం చేయాలి. నాకు ఇద్దరు పిల్లలండి. గత ప్రభుత్వంలో నాకు ఒక ఇద్దరు పిల్లలకు కూడా ఒక్కరికే పడినాయి. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి 26,000 పడినాయండి. నాకు ఇప్పుడు కష్టంలో ఉన్నందుకు నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నజీర్ సార్ గారు ఎంతో ఆనందంగా ఉందండి. నాకు ఆ చేతిలో రూపాయి కూడా లేదు. నాకు ఈ టైంలో డబ్బులు అనేది ఇద్దరు పిల్లలకు పడటం వల్ల నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు బాగుందండి. బాగా చేస్తున్నారు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నజీర్ సార్ కూడా మా ఇళ్లలో ఏది వచ్చినా కానీ కష్టం కానీ ఏదైనా మా ఏరియాలో ఎంత చండాలంగా ఉన్నా వచ్చి అన్ని ఎంక్వైరీ చేసి అన్ని బాగా చేయండి అమ్మా, చేసుకోండి అమ్మా, ఇదని అదని అన్ని మంచి పనులే చేస్తున్నారు నజీర్ సార్ గారు. మాకు ఆనందం. అమ్మా మీ పేరేంటి? ఏ క్లాస్? మరి మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో తెలుసా? మరి తీసుకున్న మరి నిన్న ఇంట్లో ఇంత ఇబ్బందిగా ఉంది కదా, మరి గతంలో బాగుందా ఇప్పుడు బాగుందా? ఎందుకు గతంలో కూడా ఇచ్చారు కదా, ఎందుకు బాగోలేదు? ఒకళ్ళకే పండి మేడం, ఒకరికే పడ్డాయి. ఒకళ్ళకే పండి అది అనేది కూడా ఎలా అయినా ఇది కాలేదు. ఇద్దరికి పడతాం